ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ సో మచ్. వాల్టైర్ గారు అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి అండి. అది ఏంటి, ఆయన ఏం ఛాలెంజ్ చేశారు, ఆయన లాస్ట్కి విన్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారండి. వాల్టైర్ గారు యొక్క జీవితం ఏంటి అంటే, ఆయన ఒక ఆస్తిపరుడు. ఈయన ఎంతో డబ్బులు సంపాదించుకున్నారు. ఈయన చేసిన ఛాలెంజ్ ఏంటి అంటే, ఈ లోకంలో ఎవరి దగ్గర అయితే బైబిల్స్ ఉన్నాయో ఆ బైబిల్స్ అన్నీ కూడా ఈయన యొక్క అమౌంట్తో కొనుక్కుని ఆ బైబిల్స్ని తగలబెట్టాలని ఈయన ఛాలెంజ్ చేశారండి. ఆయన చేస్తాను అని. సో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 500కి కొంటే ఈయన ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఆ బైబిల్స్ తీసుకోవడం జరిగిందండి. భూమి మీద ఎంతమందికి అయితే బైబిల్స్ ఉన్నాయో ప్రతి బైబిల్ని నేను రెట్టింపు మనీ ఇచ్చి వాటినన్నిటిని కొనుక్కుని తగలపెడతానని ఛాలెంజ్ చేశారండి. ఆయన ఇంకొక మాట కూడా అన్నారండి, భూమి మీద ఈ యొక్క బైబిల్ అనేది లేకుండా చేస్తాను అని అనడం జరిగింది. ఎందుకు ఆయన అలా అన్నారు అంటే, 10 కమాండ్మెంట్స్ అన్నీ కూడా వాల్టైర్ గారికి అడ్డు వచ్చాయండి. అందుకే ఆ ఆజ్ఞలు ఉన్న పుస్తకాలే తగలపెట్టాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క 10 ఆజ్ఞల్లో వ్యభిచారించకూడదు, దొంగలించకూడదు, పొరుగువాన్ని అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, నీ పొరుగువానిది ఏది కూడా తీసుకోకూడదు, తల్లిదండ్రులని వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఈ కొన్ని మాటలు 10 ఆజ్ఞల్లో ఉన్నాయి కదండి. అందుకే ఆ ఆజ్ఞలన్నీ కూడా ఈ యొక్క వాల్టైర్ గారికి అడ్డు వచ్చిందండి. అందుకే ఏమన్నారంటే, బైబిలే లేకపోతే బైబిల్ తగలపెట్టేస్తే ఇవి ఎవరు అడుగుతారు, ఈ రూల్స్ ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించరు కదా అని ఆయన మైండ్లో ఒక నిర్ణయించుకున్నారండి. ఫైనల్గా ఏమైందో తెలుసా అండి, ఆయన బైబిల్ని తగలబెట్టాలనుకున్నారు. కానీ వాల్టైర్ గారు అనుకున్నది అవ్వలేదండి. కొన్ని రోజులకి ఆయన ప్రాణం పోయింది, శవం అయిపోయారు, సమాధి చేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇల్లుని అమ్మడానికి వేలం వేశారండి. అప్పుడు ఒకరు ఆ యొక్క గృహాన్ని కొనుక్కోవడానికి వచ్చారండి. ఈ యొక్క గృహం చూస్తే బైబిల్ స్టోర్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఆ యొక్క వాల్టైర్ గారి యొక్క గృహాన్ని బైబిల్ స్టోర్ వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుందండి. ఆ హౌస్ అంతా కూడా బైబిల్ హౌస్, అంటే బైబిల్ స్టోరేజ్, బైబిల్కి రిలేటెడ్ అన్నీ కూడా ఆ యొక్క హౌస్లో స్టోర్ చేయడం జరిగిందండి. ఎవరితో అయినా పెట్టుకోవచ్చండి, కానీ బైబిల్తో కాదు. బైబిల్ నీ పాపాన్ని కాలుస్తుంది, నీ జీవితం మారేదాకా మాట్లాడుతుందండి బైబిల్లో ఉన్న వాక్యాలు. సో వాల్టైర్ గారు ఇంట్లోనే ఉండి ఛాలెంజ్ చేశారండి, బైబిల్ని తగలబెడతానని. కానీ ఆ యొక్క ఇల్లే ఒక బైబిల్ స్టోరేజ్గా మారడం జరిగిందండి. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ యేసయ్యతో కాదండి, పరిశుద్ధ గ్రంథంతో కాదు. బైబిల్లో ఉన్నాయన్నీ నిజాలే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ యొక్క పై రూపంలో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో కనిపిస్తాయి కదా, కానీ లోపల అంటే మీ అంతరంగంలో మీ యొక్క ఇన్నర్ సోల్ ఎట్లా ఉంది ఏంటి అన్నది క్లియర్గా బైబిల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. ప్రతిరోజు యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడతారు. సో బైబిల్ని తక్కువ అంచనా వేయద్దండి. ద మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద హోలీ బైబిల్. సో గివ్ రెస్పెక్ట్ టు ద బైబిల్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద వర్డ్ ఆఫ్ ద గాడ్. ఫైనల్గా వాల్టైర్ గారు ఛాలెంజ్ చేసింది ఫెయిల్ అయ్యారండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.